నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు స్టడీ గైడ్. 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇంజనీరింగ్లో ప్రత్యేకంగా ఏ బ్రాంచ్ని ఎంచుకోవాలి? కాలేజ్ లేదా బ్రాంచ్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇలాంటి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి విద్యలో ఎక్సలెన్స్ కోసం బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డ్, గ్లోబల్ లీడర్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్, దేవాంగ్ మెహతా నేషనల్ ఎడ్యుకేషన్ అవార్డులు వీరి సొంతం. ఇలాంటి గొప్ప గొప్ప అవార్డులు ఆమె అందుకున్నారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అటానమస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మాధవిలత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. రైట్, ముందుగా ఇంజనీరింగ్లో ఇంత అవేర్నెస్ వచ్చినప్పటికీ బ్రాంచ్ విషయంలో ఎంతో కొంత సందిగ్ధత ఉంటుంది. సో బెస్ట్ బ్రాంచ్ అంటే ఏం చెప్తారు? ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఫస్ట్లీ నేనైతే ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏదైనా సరే ఇట్స్ అ బెస్ట్ అని అనుకుంటాను. ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ప్రజెంట్ యూత్కి. ఎందుకంటే హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా బెస్ట్. లైక్ పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్ అండ్ పర్టికులర్లీ కాకపోతే ఈ మధ్య ఒక 4-5 ఇయర్స్ నుంచి ఐటీ ఇండస్ట్రీ హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి బెటర్ లైక్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్ని తీసుకుంటున్నారు, సర్క్యూట్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్ని తీసుకుంటున్నారు కాబట్టి కన్ఫర్మ్ జాబ్ అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ అండ్ లైక్ అట్ ద ఏజ్ ఆఫ్ 21 అండ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ టు ఎర్న్ హ్యూజ్ మనీ అంటే హై ఆపర్చునిటీ వాళ్ళ హై ప్యాకేజెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఈజీగా స్కిల్ డెవలప్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి సర్క్యూట్ రిలేటెడ్ బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏఐఎంఎల్ స్పెషలైజేషన్స్ పర్టికులర్గా ఇవాళ రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నాయి. ప్రతి ఒక్క డొమైన్లో కూడా ఏఐఎంఎల్ అనేది వాడుతున్నారు కాబట్టి లాట్ ఆఫ్ అప్లికేషన్స్ దాని మీద బేస్ చేసుకొని లైక్ ఇప్పుడు ప్రాజెక్టులన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ హ్యూజ్ డేటా అయిపోయింది బికాస్ ఆఫ్ ద డిజిటైజేషన్. కాబట్టి ద డేటా సైన్స్ రిలేటెడ్ స్పెషలైజేషన్ కానీ లైక్ అండ్ బికాస్ ఆఫ్ డిజిటైజేషనే ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రిలేటెడ్ కోర్స్ కానీ రిలేటెడ్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ అండ్ ఈ బ్రాంచెస్కి ఎక్కువ డిమాండ్ ఉంది, వాటికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ ఈ రిలేటెడ్ బ్రాంచెస్కి ఎక్కువ ఐటీ ఇండస్ట్రీలో అండ్ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అట్ ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు స్టూడెంట్స్ అందరూ కూడా అంటే వాళ్ళకి ఆ ప్యాషన్ ఉందా లేదా పక్కకు పెట్టేస్తే ఎవరి వన్ కూడా మనం అందరము కూడా ఆ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్కే ఎక్కువ సజెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్ కూడా వాళ్ళు కావాలంటే హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు కాబట్టి అదే బెస్ట్ ఆ రిలేటెడ్ బ్రాంచెస్ బెస్ట్ ఏమో అని నేను నా పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్కి. రైట్ మేడం, అయితే ఒక స్టూడెంట్ బ్రాంచ్ తీసుకునేటప్పుడు అంటే మీరు చెప్పినట్టు ప్యాషన్ బేస్డ్ తీసుకుంటే మంచిదంటారా? మార్కెట్లో ఏ బ్రాంచ్కి బాగుంది అనేది చూసుకోవాలా, ఆర్ కాలేజ్లో ప్లేస్మెంట్ చూసుకొని తీసుకోవాలా? ఖచ్చితంగా అంటే లైక్ ప్యాషన్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ప్రజెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు వీళ్ళకు హార్డ్లీ 17 ఇయర్స్ ఉంటుంది. బై దట్ టైం ఏం ప్యాషన్ అనేది వాళ్ళకి వితౌట్ ఎనీ నాలెడ్జ్ వచ్చే ప్యాషన్ అనే దానికి పెద్దగా అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఎందుకంటే అకార్డింగ్ టు అవర్ సొసైటీ కల్చర్ కూడా ఏ దానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోవడమే బెస్ట్ అని ప్రతి ఒక్కరు కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్, అలాగే అంటే బ్రాంచ్ తీసుకునేటప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు దీంట్లో సెటిల్ అయ్యారు, బాగా దీంట్లో గ్రోత్ ఉంది, ఈ బ్రాంచ్ అయితే బాగుంటుంది, ఈ సజెషన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తీసుకోవడం అవసరం. ఇప్పుడున్న పాస్ట్ 4-5 ఇయర్స్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళకి మాత్రమే లైక్ హై ప్యాకేజెస్ కానీ ఇమ్మీడియట్గా సెటిల్మెంట్ 21 ఇయర్స్లోనే వాళ్ళు సెటిల్ అయిపోవడము అండ్ యుఎస్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి స్కోప్ ఉండడము, అక్కడ వెల్ సెటిల్మెంట్ ఆఫ్టర్ ఎంఎస్ ప్రోగ్రామ్ కూడా. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్న ఆపర్చునిటీస్ని బట్టే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుందండి. రైట్, అలాగే ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలి అన్నప్పుడు కాలేజ్లో ఏ పారామీటర్స్ చూడాలంటారు? అలాగే మల్లారెడ్డి ఏ పారామీటర్స్ ఫాలో అవుతుంది? కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ లైక్ అంటే పర్టికులర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ చూడాలి. అంటే ఒక 4-5 పారామీటర్స్ని పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అండ్ ఆల్ అదర్ ఫెసిలిటీస్ లైక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా. మా మల్లారెడ్డి కాలేజెస్లో అండ్ లైక్ మా పర్టికులర్గా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కానీ, మా మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ అండ్ ఆల్ అదర్ కాలేజెస్ ఏమున్నా కానీ మాకు హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్స్లో మాకు స్మార్ట్ బోర్డ్స్
బోర్డ్స్ ఉంటాయి. అండ్ స్మార్ట్ బోర్డ్స్ అంటే జస్ట్ లైక్ ఏ బిగ్ కంప్యూటర్ వేర్ ఇన్ లైక్ అక్కడే టీచర్ కూడా స్మార్ట్ బోర్డ్లో అన్ని టీచ్ చేయడానికి కానీ ఏదైనా అప్లికేషన్ చూపించాలంటే మళ్ళీ ఏదో డౌన్లోడ్ చేసే అంత పని లేకుండా అక్కడే నెట్ ఉంటుంది కాబట్టి ఆన్ ద స్పాట్ వాళ్ళు ఏదైనా ఇమేజెస్ చూపించడానికి కానీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్కి అన్నిటి కూడా బాగా ఫ్లెక్సిబుల్గా అట్లాంటి స్మార్ట్ బోర్డ్స్ అనేది నాకు తెలిసినంత వరకు తెలంగాణ స్టేట్లో మా కాలేజెస్కి మాత్రమే ఫ్యూ కాలేజెస్కి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ కాబట్టి. ల్యాబ్ ఫెసిలిటీస్ తీసుకుంటే కూడా అండ్ లైక్ కంప్యూటర్సే మేజర్గా ఇప్పుడు వాడుతున్నది, మిగతా ల్యాబొరేటరీస్ కానీ హై అండ్ ఎక్విప్మెంట్ ఉండాలి, అవైలబిలిటీలో ఉండాలి. ఇప్పుడు కంప్యూటర్ స్పెసిఫికేషన్స్ కూడా హై అండ్ ఉంటుంది. ఇప్పుడు 8 GB ర్యామ్ కంప్యూటర్స్ వాడతాం అన్ని మా కాలేజ్లో. అట్లా అంటే లైక్ వాళ్ళకి అట్లా ఉంటేనే ఏదైనా ఎక్స్క్లూజివ్ అప్లికేషన్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. అట్లా ల్యాబ్ ఫెసిలిటీస్ చూసుకోవాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. హాస్టల్ ఫెసిలిటీ మాకు అరౌండ్ 1500 కెపాసిటీకి మా కాలేజ్కి ఎక్స్క్లూజివ్గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మల్లారెడ్డి గ్రూప్కి ఎవరో వచ్చినా కూడా హాస్టల్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ లైక్ ఫ్యాకల్టీ అండ్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. మేము హైలీ క్వాలిఫైడ్ అండ్ ఫ్యాకల్టీ హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఫ్యాకల్టీ. అండ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అండ్ మేమిచ్చే మోటివేషన్ కానీ ఎఫెక్టివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ వల్ల అంటే లైక్ ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల కానీ FDPs కండక్ట్ చేయడం వల్ల కానీ మా కాలేజ్లో ఉండే ఫ్యాకల్టీ ది బెస్ట్ అని స్టూడెంట్స్ కూడా ప్రూవ్ చేశారు మాది అటానమస్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అవర్ మల్లారెడ్డి గ్రూప్లో కూడా ఫ్యాకల్టీ చాలా బాగుంటారు. అండ్ క్వాలిఫికేషన్స్ మేజర్గా మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము. అండ్ ప్రాపర్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా టఫ్గా ఉంటుంది ఎవరు ఫ్యాకల్టీని రిక్రూట్ చేసేటప్పుడు కూడా. కాబట్టి ఇదంతా కూడా మంచి ఫ్యాకల్టీ మాత్రమే స్టే చేస్తారు. అండ్ ఫ్యాకల్టీ స్టే చేయడానికి కూడా కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మనీ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండాలి. అవన్నీ కూడా మేము ఇస్తున్నాం కాబట్టి ఫ్యాకల్టీ కూడా లాంగ్ స్టే ఉంటున్నారు మా కాలేజ్లో. అండ్ మోర్ ఓవర్ ద థర్డ్ ఇది ఫ్యాకల్టీ బెస్ట్ ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయి. ద థర్డ్ థింగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. అండ్ ట్రైనింగ్ మేజర్గా ఇదంతా కోర్సెస్ ఇవన్నీ చేస్తుంది కూడా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని, ప్లేస్మెంట్స్ రావాలని. ఇప్పుడు మా కాలేజ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 20 lakhs ప్యాకేజ్తో విత్ ఇంటర్న్షిప్తో మంచిగా ప్లేస్ అయిపోయారు. ఆల్ టుగెదర్ అవుట్ ఆఫ్ 720 ఆల్రెడీ 520 స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ బ్యాచ్ అయితే 100% ప్లేస్మెంట్స్. అలా ఎవరు కూడా ఏ కాలేజ్ కూడా చెప్పుకోలేదు. అండ్ మా ఉమెన్స్ కాలేజ్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్ అయిపోయారు. ఇట్స్ రియలీ ద ప్రౌడ్ థింగ్ దట్ లైక్ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో ఐఎమ్ సేయింగ్ దట్ విత్ సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్, మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్న దాని వల్లనే మేము ఇదంతా కూడా సక్సెస్ రీచ్ అయ్యాము. 100% ప్లేస్మెంట్స్ అంటే అంతమంది స్టూడెంట్స్ లైక్ 600 స్టూడెంట్స్ లాస్ట్ బ్యాచ్ 600 స్టూడెంట్స్ ప్లేస్ అయిపోయారు. అండ్ హ్యాపీగా అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి దే లైక్ అండ్ వాళ్ళ లైఫ్ కూడా హ్యాపీగా లీడ్ చేస్తారనే హ్యాపీనెస్ అనేది నాకు యాజ్ ఎ ప్రిన్సిపల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో. ఈ ఇయర్ కూడా నేను 100% సక్సెస్ అనుకుంటున్నాము. 100% ప్లేస్మెంట్స్ ఒక ఆస్పెక్ట్ అయితే ఒక్కొక్క స్టూడెంట్కి బికాస్ ఆఫ్ ద హ్యూజ్ ఆపర్చునిటీస్ అట్ ప్రజెంట్ నేను ఐటీ ఇండస్ట్రీ అండ్ పర్టికులర్గా ఇప్పుడు చెప్పాలంటే ఉమెన్ డైవర్సిటీ కింద ఉమెన్స్ కాలేజెస్కి పర్టికులర్గా కాలేజెస్ వచ్చి లైక్ కాగ్నిజెంట్ ఉంది, డిజిటల్ నర్చర్ ప్రోగ్రామ్ అని మా కాలేజ్కి ఆఫర్ చేసి దాని కింద డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ ప్యాకేజెస్లో వాళ్ళని రిక్రూట్ చేసేసుకుంటున్నారు. అంటే మినిమం ప్యాకేజే 4.5, హైయర్ ప్యాకేజ్ వచ్చి 7 lakhs దాకా ఉంటుంది. అండ్ సిమిలర్ కైండ్ అసెంచర్ కానీ క్యాప్జెమిని 7.5 lakhs ప్యాకేజ్ కానీ అండ్ IBM 11 lakhs, 8 lakhs అట్లా డిఫరెంట్ పొజిషన్స్ ఆఫర్ చేస్తున్నారు అండర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కింద. అండ్ ఉమెన్స్ కాలేజ్ పర్టికులర్గా బెస్ట్ కాలేజెస్ ఉమెన్స్ కాలేజెస్ ఏమున్నాయో కంపెనీస్ నిజంగానే చెప్పాలంటే మా డోర్స్ వాళ్ళే నాక్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని మా పిల్లలు బాగా స్ట్రెంగ్త్ ఉంది మీరు తీసుకోండి అనే ఒక రిక్వజిషన్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఇవాళ మేము అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అంటే కంపెనీసే మమ్మల్ని అంటే ఇప్పుడు మెంటర్ గ్రాఫిక్స్ ఉంది 20 lakhs ప్యాకేజీ వాళ్ళే అంటే జస్ట్ మా కాలేజీని రికగ్నైజ్ చేసి మాకు అంటే మమ్మల్ని మా స్టూడెంట్స్ని ప్లేస్ చేసుకోవడం అనేది వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఇదంతా కూడా పాసిబిలిటీ నేను అనుకోవడం మా అల్యూమిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ ఇన్ ద పర్టికులర్ కంపెనీస్ కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి కంపెనీస్ కూడా మా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి మంచిగా హ్యాపీగా తీసుకుంటున్నారు. దానివల్ల కూడా అది ఒక కైండ్ దట్ అంత ప్లేస్మెంట్స్ వస్తుంది ఒక కాలేజీకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీనే కాదు ట్రైనింగ్ అనేది కూడా చాలా సిస్టమేటిక్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు జాగ్రత్తగా ప్లాన్ చేసి అదంతా ఇంప్లిమెంట్ చేసి చేయగలిగిన సక్సెస్ ఉన్న కాలేజెస్కి మాత్రమే ఇంత ప్లేస్మెంట్స్ వస్తాయి. మేము ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వీఆర్ చాలా ఫోకస్డ్గా టెక్నికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ ఈ 4 మీద చాలా ఫోకస్డ్గా ఉంటాం కాబట్టి అది ఒక పారామీటర్. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అనేది ఒక పారామీటర్ చూసుకోవాలి కాలేజెస్ని చూస్ చేసుకునేటప్పుడు.
అండ్ ద లాస్ట్ వన్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, కోకరికులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఆర్గనైజ్ చేయడానికి దానికి తగ్గ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. అండ్ ఏదైనా సెమినార్స్ ఇవ్వాలంటే దానికి తగ్గ ఆడిటోరియంస్ కానీ, మినీ ఆడిటోరియంస్ కానీ, సెమినార్స్ కానీ, అండ్ దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉన్నాయా లేదా అనేది. ఇప్పుడు మా కాలేజ్లో ఉంది ఒక 2000 కెపాసిటీ పెద్ద ఆడిటోరియము, 200 కెపాసిటీ మినీ ఆడిటోరియము, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక సెమినార్ హాలు అండ్ స్టూడియో రూమ్స్ ఉన్నాయి, అండ్ ఎక్సలెంట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు సెమినార్స్ ఇవ్వాలన్నా, కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేయాలన్నా, మాక్ ఇంటర్వ్యూస్లో అటెండ్ చేయాలన్నా ఎక్స్ట్రాడరీ ప్లేస్మెంట్స్ సెల్ ఉంది. అండ్ అవన్నీ కూడా మేము ప్యానల్స్ ఉంటాయి. వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేసి ఆ ప్లేస్మెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ 5 పారామీటర్స్ మేజర్గా కాలేజెస్ని చూస్ చేసుకోవడానికి. అండ్ డెఫినెట్గా అండ్ లైక్ మా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్సే ఎక్సలెంట్ ఉన్నాయి. పర్టికులర్గా మా కాలేజ్ ఇంకా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఫుల్ డిమాండ్. అండ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అడ్మిషన్ వస్తే చాలా అన్నట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. రైట్ మాధవ్ గారు, అయితే ఈ 4 ఇయర్స్ స్టూడెంట్స్కి అనేది చాలా క్రూషియల్ ఇన్ దేర్ లైఫ్. సో 4 ఇయర్స్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫర్దర్కి వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నంత ఆపర్చునిటీస్ ఎక్కడా లేవు. అండ్ వాళ్ళు వెదర్ హైయర్ ఎడ్యుకేషన్ పోవాలన్నా వాళ్ళంతకు వాళ్ళు స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేసి వాళ్ళ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసుకోగలిగితే క్రోర్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళు ఎర్న్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ జాబ్స్ అంటే ఇంకా అసలు ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫర్ లెటర్స్ దట్ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం హైయర్ స్టడీస్కి వెళ్ళి వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని అక్కడ ఇంకా కూడా మంచిగా వాళ్ళు ప్రూవ్ చేసుకొని టెక్నాలజీ డెవలప్ చేసుకొని అండ్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగితే ఇంకా కూడా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇది అందరికీ అప్లికబుల్ అంటే మాత్రం కాదు. ఈ 4 ఇయర్స్ చాలా చక్కగా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఉన్న ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని స్కిల్ మీద డెవలప్ చేయాలి. ఆ స్కిల్స్ కూడా ఏంటంటే మేజర్గా 4 స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీద అటెన్షన్ పే చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా అంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదైనా త్రూ ప్రోగ్రామింగే ఒక టూల్ని బేస్ చేసుకునే వాళ్ళు చేస్తారు. కాబట్టి ఆ ప్రోగ్రామింగ్ అంటేనే ఒక టూల్ దట్ ఆ ప్రోగ్రామింగ్ మీద ఫుల్ కోడింగ్ ఎబిలిటీస్ అంటే లాజికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్, అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లము, ఇదంతా కూడా వాళ్ళకు ఉండగలిగితేనే ఆ లాజిక్ ఉంటేనే ప్రోగ్రామ్ రాగలుగుతారు. ఏదో బై హార్ట్ చేసేసి ఇంటర్ వరకు బై హార్ట్ చేసి అవి ఎగ్జామ్స్ రాసేసి అలా టైప్ కాదు. ఇంజనీరింగ్లో వాళ్ళు లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని థింకింగ్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకొని అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి అండ్ పర్టికులర్గా ప్రోగ్రామ్ రాసే ఎబిలిటీని వాళ్ళు డెవలప్ చేసుకోగలగాలి. ఏదో అంటే స్ట్రైట్ రూట్కి వెళ్ళాలంతే కానీ రాంగ్ రూట్స్ ఏమి ఉండవు సక్సెస్కి. ఆ స్ట్రైట్ రూట్ అంటే కంపల్సరీ వాళ్ళ స్కిల్ ప్రోగ్రామింగ్ స్కిల్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ టెక్నాలజీ, ఏమేమి ఉంది టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమున్నాయి, ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీస్ అంటే ఏంటి అనేది కూడా వాళ్ళు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అండ్ లైక్ ఏదైనా వర్క్షాప్స్కి అటెండ్ అవ్వచ్చు, సెమినార్లు అటెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకోవచ్చు, బుక్స్ చదవచ్చు. అండ్ లేదంటే మూక్స్ అని లైక్ ఇప్పుడు ఎన్పిటెల్ కోర్సెస్ అన్నీ చాలా ఆఫర్ చేస్తున్నారు. అన్ని వీడియో లెక్చర్స్ ఎన్నైనా ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ చిన్న ల్యాప్టాప్లో ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళు టైం స్పెండ్ చేస్తే ఎంతన్నా నేర్చుకోవచ్చు టెక్నాలజీ రిలేటెడ్. ఆ టెక్నాలజీ నేర్చుకోవాలి అండ్ వాట్ ఆర్ ఆల్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అనుకోవాలి, వాటిల్లో అవేర్నెస్ తీసుకోవాలి. ఇదో ఏఎంఎల్ అన్నాం కదా అని ఓన్లీ ఏఎంఎల్ఏ నేర్చుకోవడానికి లేదు. అండ్ వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ అంటే తెలిసి ఉండాలి, ఐఓటీ అంటే తెలిసి ఉండాలి, క్లౌడ్ తెలిసి ఉండాలి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిసి ఉండాలి. అండ్ ఇలా అన్ని టెక్నాలజీస్ మీద ఒక అవేర్నెస్ స్టెప్ బై స్టెప్ తెచ్చుకుంటూ ఉండాలి. అండ్ సొసైటీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మేజర్గా ఇంజనీర్స్ అంటేనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి త్రూ టెక్నాలజీ. అంటే ఆ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి వీళ్ళు ఒక ఐడియా తెచ్చుకొని వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అండ్ వాళ్ళ ఒక ప్రోడక్ట్ని వాళ్ళు డెవలప్ చేసే కెపాసిటీ ఉంటాయి. ఇప్పుడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మా కరికులంలోనే మేము ఇప్పుడు 3rd ఇయర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఐడియాస్కి వాళ్ళే ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటారు. వాళ్ళ టెక్నాలజీ వల్ల, వాళ్ళ కోడింగ్ ఎబిలిటీస్ వల్ల డెవలప్ చేసి వాటిని హ్యాకథాన్స్ అని ఒక కాంపిటీషన్స్ లాగా మేము కండక్ట్ చేసి అందులో వాళ్ళు ఎగ్జిబిట్ చేసి వాళ్ళు ఐడియాస్ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఒక స్టార్టప్ కూడా వాళ్ళు అంటే వాళ్ళకి ఒక కంపెనీ స్టార్ట్ చేసేసుకోవచ్చు. దే విల్ బీ ఇన్ ఏ పొజిషన్ అంటే వాళ్ళే జాబ్స్ ఇంకెంతో మందికి ఇచ్చే కెపాసిటీ ఉండేంత ఎబిలిటీస్ వాళ్ళు డెవలప్ చేసుకునే కెపాసిటీ ఈ 4 ఇయర్స్లోనే వాళ్ళు
తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దానికి లెర్నింగ్ స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరో వచ్చి టీచర్ వచ్చి చెప్తారు, అంతవరకే మనం నేర్చుకోవాలి, ఆ బుక్లో ఇంత ఉంది ఇంతే నేర్చుకోవాలి, అదంతా అక్కడ నుంచి బయటపడిపోయి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి మొత్తం వాళ్ళ థింకింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేసుకోగలిగితే మెరకల్స్ చేయగలుగుతారు. వాళ్ళంత సక్సెస్ ఎవరికి కూడా పాసిబిలిటీ నాకున్నంత వరకు నేను ఫీల్ అవుతుంది అయితే మాత్రం ఇప్పుడున్న ట్రెండ్లో ప్రజెంట్ యూత్కి వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాకపోతే వాళ్ళకి తెలీదు మాకు ఇంత కెపాసిటీ ఉంది, మేము చేయగలమని. దాని అవేర్నెస్ మనం ఇచ్చి ఆ టెక్నికల్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అంటే ఇవన్నీ రెండు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఏం చేయలేం. అంటే లైక్ వాళ్ళు కమ్యూనికేట్ చేయగలగాలి. దానికి గుడ్ పాత్ వచ్చి ఇంగ్లీష్ మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకోవాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్ మీద వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ రాస్తే దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయాలి. ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక స్పెసిఫికేషన్స్ రాయగలిగే కెపాసిటీ ఉండాలి. నలుగురితో దాన్ని మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. టీమ్మేట్స్తో మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ వాట్ స్పీకింగ్ ఎబిలిటీస్ ఉండాలి. లిజనింగ్ ఉండాలి. వాళ్ళు ఎదుటోళ్ళు ఏం చెప్తున్నారో విని దాన్ని అండర్స్టాండ్ చేసుకొని రాసుకొని డిఫరెంట్ స్లాంగ్స్లో మాట్లాడతారు, అవన్నీ కూడా అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్లో కేంబ్రిడ్జ్ సర్టిఫికేషన్ ఇస్తూ ఉంటాం. అంటే కేంబ్రిడ్జ్ సర్టిఫికేషన్ అయితే హై ఎండ్ లైక్ అలాంటి సర్టిఫికేషన్ చేసేసాక ఒక అమ్మాయికి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టోఫల్, ఐఎల్స్ అసలు ట్రైనింగే లేకుండా వాళ్ళు స్కోర్స్ తెచ్చేసుకుంటున్నారు ఈజీగా. సో విచ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అండ్ అదర్ కాలేజెస్ పిల్లలకి చాలా కష్టం అదే పనిగా కోచింగ్కి వెళ్ళి ట్రైన్. మా పిల్లలకి బికాస్ ఆఫ్ ద అకాడమిక్ ఎన్విరాన్మెంటే వాళ్ళ అవన్నీ నేర్చేసుకుంటున్నారు. అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ టెక్నికల్ అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ వల్ల ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మూడు ఉన్నా సరే సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే సక్సెస్ లేదు. ఎంత ఎబిలిటీస్ ఉన్నా వాళ్ళు ద వే ఆఫ్ అంటే పాజిటివ్ థింకింగ్ కానీ వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ ఆ స్మైల్ మెయింటైన్ చేయడం కానీ అండ్ లేదంటే ఇంటరాక్షన్ కానీ ఇదంతా కూడా మంచిగా ఈ 4 స్కిల్స్ ఉంటే ఆ 4 ఇయర్స్లో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు షార్ప్ కూడా అవ్వాలి. ఐక్యూని కూడా లైక్ షార్ప్ చేసుకోవాలి. అంటే లైక్ వాళ్ళ అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా దేనికి అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్లో ఉంది వెరీ డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్. ద స్టూడెంట్స్ అందరూ కూడా సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్. అండ్ వాళ్ళకి ఎంతసేపు జీలేందంటే మేము ఆల్రెడీ విజన్లో కూడా రాసుకున్నాం లైక్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ చేయాలి అన్నట్టుగా. దానికి మేజర్గా 3 మంత్రాస్ అనుకున్నాం: డీసెన్సీ, డిగ్నిటీ అండ్ డిసిప్లైన్ అండ్ ట్రైనింగ్స్. వీటిని కంబైండ్ చేసి వాళ్ళని ఆల్వేస్ మేమందరము కూడా వాళ్ళ వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ చేయడానికి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సెస్ డిఫరెంట్ టెక్నాలజీస్తో వాళ్ళ దగ్గర చేయించి వాళ్ళని ఎక్సలెంట్ చేయించేస్తున్నాం. 3rd ఇయర్ 2nd సెమిస్టర్కి వచ్చేసరికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఆ స్టూడెంట్కి. అబ్బా నేను ఇంత స్కిల్డ్, కమ్యూనికేషన్లో నేను హై ఎండ్ అండ్ టెక్నికల్గా ఐఎమ్ వెరీ సౌండ్, సర్టిఫికేషన్స్ ఉంటాయి వాళ్ళ చేతుల్లో. అండ్ ప్రోగ్రామింగ్ ఏది ఇచ్చినా డేటా స్ట్రక్చర్స్ విత్ పైథాన్, జావా అండ్ ఫుల్ స్టాక్స్ మీద ఫుల్ గ్రిప్ ఉంటుంది. ఇంత నాలెడ్జ్ 3rd ఇయర్ 2nd సెమిస్టర్కి వస్తే ఆ స్టూడెంట్ ఫేస్లోనే రిఫ్లెక్ట్ అయిపోతుంది ఆ కాన్ఫిడెన్స్. వాళ్ళు ఎలాంటి ఆఫర్ లెటర్ అయినా ఈజీగా. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మా కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఏ కంపెనీ వాళ్ళకి కావాలని ఆప్ చేసుకొని దాన్ని చూస్ చేసుకుంటారు. అంతగా వాళ్ళు స్కిల్ డెవలప్ చేసుకున్నారు. మేము మా టీం అంతా నేను కానీ స్ట్రాంగ్గా బిలీవ్ చేసేదంటే స్టూడెంట్ ప్రాపర్టీనే వాళ్ళ స్కిల్. వాళ్ళ పేరెంట్స్ ప్రాపర్టీ వాళ్ళకి రాదు అసలు ఎప్పటికీ కూడా. అది మనీ టెంపరీ. అండ్ వాళ్ళకంటూ ఒక ప్రాపర్టీ అంటే స్కిల్. ఆ స్కిల్తో వాళ్ళు ఫ్యూచర్లో ఇంత మనీ అంత మనీ అని కూడా లేదు. ఒకవేళ మనీ పరంగా ఎవాల్యుయేట్ చేస్తే సొసైటీ అండ్ వాళ్ళు ఎంత పొజిషన్కైనా వెళ్ళగలిగే కెపాసిటీ ఆ స్కిల్ వల్ల వస్తుంది. కాబట్టి మేజర్గా 4 ఇయర్స్ టైంలో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ పెడితే 100% వాళ్ళంత సక్సెస్ ఇంకెవరికి రాదని నేను అనుకుంటాను. ఆల్రెడీ మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ప్రూవ్ చేశారు. ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ అండ్ అల్యూమినీ కూడా దే ఆర్ వర్కింగ్ అండ్ హ్యాపీలీ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్. అండ్ పర్టికులర్గా సాఫ్ట్ స్కిల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద కూడా ఫోకస్ చేయాలి మనం అందరం. రైట్ మ్యామ్. అలాగే అంటే మేబీ ఒక సైడ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనుకుంటా మీరు చెప్పింది. ఇంకొక సైడ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్స్ ఉంటారు. సో ఈ 4 ఇయర్స్ వాళ్ళు సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వకుండా మీరు చెప్పినట్టు ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళకి డ్రైవింగ్ ఫోర్స్ ఏది ఉండాలి? ఖచ్చితంగా అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ కాలేజీ ఎలా ఉండాలంటే ఒక క్లాస్ రూమ్లో ఒక 60 స్టూడెంట్స్ ఉన్నారంటే ఆ 60 స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యింది మంచి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే. ఇప్పుడు మా కాలేజ్లో ఉంది అలాంటి డిస్ట్రాక్షన్స్ నాకు తెలిసి చాలా మినిమల్, 1% కూడా ఉండకపోవచ్చును నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అసలు ఫస్ట్ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే కూడా స్టూడెంట్స్ రమ్మంటే కూడా కాలేజీకి వచ్చేసి వాళ్ళు ఆ జీలు ఎలా క్రియేట్ అవుతుందంటే అకాడమిక్ ఎన్విరాన్మెంట్ అంటే సీనియర్స్ మంచిగా ప్లేస్ అయ్యారు, వాళ్ళందరూ మంచిగా సెటిల్ అవుతున్నారు, వాళ్ళ లైఫ్స్ని వీళ్ళు చూసిన దానివల్ల వాళ్ళనే రోల్ మోడల్స్గా తీసుకొని వీళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఆ డిస్ట్రాక్షన్కి వెళ్ళడానికి చాలా తక్కువ స్కోప్. ఈ ప్రాసెస్లో కాలేజే మేజర్ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ వాళ్ళిద్దరూ టీమ్ లాగా వర్క్ చేసి చేయగలిగితే. అండ్ అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మోటివేషన్
మోటివేషనల్ లెక్చర్స్ ఇవ్వాలి, బిహేవియరల్ స్కిల్స్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఇయర్ లెవెల్లోనే వాళ్ళకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ పేరెంట్స్ అండ్ టీచర్ అనే వాళ్ళు క్యారెక్టర్ బిల్డింగ్లో హెల్ప్ చేయాలి. ఆ క్యారెక్టర్ అనేది ఒకసారి మంచిగా బ్యూటిఫుల్గా డెవలప్ అయిపోయి పాజిటివ్ థింకింగ్ ఉండి ఆ లైఫ్ మీద ఒక జీల్ ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫ్యామిలీలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి, సొసైటీలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఒక అవేర్నెస్ కన్నా వాళ్ళకి వచ్చేస్తే 100% ఎంతమంది ఎంత డిస్ట్రాక్ట్ చేసినా 100% వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వరు. దానికి ప్రూఫ్ మా కాలేజే. రైట్ మేము అలాగే మల్లారెడ్డి ఉమెన్స్ అటానమస్ కాలేజ్ అది ఎందుకు బెస్ట్ అంటే మీరు ఏం చెప్తారు? బెస్ట్ అంటే ఇందాక అన్నీ చెప్పినట్టు మా మేనేజ్మెంట్ ఎక్స్ట్రాడరీ విజనరీ మేనేజ్మెంట్. ద సెకండ్ థింగ్ మాకు హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్ట్రాడరీ ఫెసిలిటీస్, ఆల్ ఆస్పెక్ట్స్లో కంఫర్ట్ అండ్ ఫ్యాకల్టీ, సెల్ఫ్ మోటివేటెడ్ ఫ్యాకల్టీ. అండ్ ఫ్యాకల్టీలో కూడా వాళ్ళు ఏం చేస్తామంటే ఫ్యాకల్టీ జస్ట్ టీచింగ్ ఇచ్చేస్తే మామూలు టీచర్ అవుతారు లెక్చర్ ఇచ్చి స్టేజ్ మీద. మా టీచర్స్ అలా కాదు. దే వాంట్ టు మేక్ ద లైక్ ఆల్వేస్ ప్రూవ్ దెమ్ యాజ్ అ బెస్ట్ టీచర్స్. బెస్ట్ టీచర్స్ ఎప్పుడు కూడా దే విల్ ఇన్స్పైర్ ద స్టూడెంట్స్, అంటే ఇన్స్పైర్ చేస్తారు, గైడ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు. దే విల్ గివ్ కాన్ఫిడెన్స్ టు ద స్టూడెంట్స్ దాట్ దే ఆర్ విత్ దెమ్. అలా 20 స్టూడెంట్స్ని ఒక ఫ్యాకల్టీకి ఇచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నట్టుగా 20 స్టూడెంట్స్ లైఫ్ కోసం చాలా వాళ్ళ స్కిల్, ఈ 4 ఇయర్స్ నేను స్కిల్ ఏదైతే చెప్పానో ఆ స్కిల్ డెవలప్ అవ్వడానికి వాళ్ళతో ఉంటారు, వాళ్ళు మోటివేట్ చేస్తారు, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, అవేర్నెస్ ఇస్తారు. అంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మా కాలేజ్లో, కాబట్టి ది బెస్ట్. అండ్ ట్రైనింగ్స్ పరంగా వస్తే ఏవేవి అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయో ప్రతి ఒక్క టూల్ని మేము యూజ్ చేసుకొని, ఇప్పుడు హ్యాకరాంకర్ ఎత్తుకోండి, లీడ్ కోడ్ ఎత్తుకోండి, అట్లాంటి వాటిల్లో మా పిల్లలకు కోడింగ్ ప్రాక్టీస్ చేయిస్తాం. సో విత్ హెల్ప్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. అండ్ ఆ ప్రాక్టీస్ చేసిన దానివల్ల వాళ్ళకి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్కి ఏంటంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ అండ్ మైండ్ షార్ప్ అవుతుంది. మైండ్ షార్ప్ అయ్యే కొద్దీ వాళ్ళు టఫ్ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేస్తారు. టఫ్ ప్రాబ్లమ్స్ షార్ట్ టైంలో చేయగలిగే కెపాసిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. అంత కెపాసిటీ ప్రోగ్రామింగ్ స్కిల్స్లో వస్తే హై ప్యాకేజెస్ ఈజీగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్. అండ్ నేను ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆల్రెడీ కేంబ్రిడ్జ్ సర్టిఫికేషన్ ఇస్తున్నాము, అందులో ఎక్సలెంట్. అండ్ లైక్ సాఫ్ట్ స్కిల్స్ అంటారా, మా కాలేజే వెల్ డిసిప్లైన్డ్ కాలేజ్. అండ్ లైక్ స్టూడెంట్స్ కూడా చాలా అంటే డిసిప్లైన్డ్గా ఉంటారు. అంటే వితౌట్ డిసిప్లైన్ సక్సెస్ లేదనేది మేమందరూ బిలీవ్ చేస్తాం. సో అది ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా హ్యాబిచువేటెడ్. అండ్ డిసిప్లైన్ ఉంటుంది. అండ్ ఎవ్వరు కూడా హార్ష్గా మాట్లాడరు, చాలా పొలైట్గా ఉంటారు. అండ్ ఎవ్రీ టైం మా కాలేజీలో స్టూడెంట్స్ అందరినీ మేము ఆటోమేటిక్గా దే హ్యాబిచువేటెడ్ టు మెయింటైన్ గుడ్ స్మైల్ ఆన్ దేర్ ఫేస్, విచ్ గివ్స్ దెమ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అండ్ అలా స్మైల్ మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు అన్లెస్ అంటెల్ ప్యూర్ ఇన్ హార్ట్. ఆ ప్యూర్ ఇన్ హార్ట్ మా స్టూడెంట్స్కి మేము ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చేది కూడా మేమే. ప్యూర్గా ఉండడానికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం కాబట్టి అది కూడా బెస్ట్ అవుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్లో మేము హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. అండ్ ఇది ఒకటే కాదని స్టూడెంట్ లైఫ్ కదా, వాళ్ళు మిస్ చేసుకోవద్దని నెంబర్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, ఏ ఫెస్టివల్ వదలం, అన్నిటినీ గ్రాండ్ సెలబ్రేషన్స్. అది యాన్యువల్ డే ఎత్తుకోండి, ఉమెన్స్ డే ఎత్తుకోండి, తరంగ్ ఎత్తుకోండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎత్తుకోండి, కైట్ ఫెస్టివల్ ఎత్తుకోండి, ఎనీథింగ్ దట్ దే విల్ ఎంజాయ్. సింగర్స్ మా దగ్గరికి రాని వాళ్ళు ఇంతవరకు లేరు. ప్రతి ఒక్క సింగర్ వస్తారు, హ్యాపీగా మా కల్చరల్ క్లబ్ యాక్టివిటీస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా స్టూడెంట్స్కి ఎప్పుడు ఎంజాయ్ చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలని దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ దట్. వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ ఓన్ టైం టేబుల్ ఉంది, దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి స్టూడెంట్ లైఫ్ని కూడా మిస్ చేయరు, ఆ క్యాంపస్ లైఫ్ని మిస్ చేయరు. కాబట్టి MRECW మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఈజ్ ద బెస్ట్ అటానమస్ ఫర్ స్టూడెంట్స్. అలాగే ఒక స్టూడెంట్ అంటే ప్లేస్మెంట్స్లో ప్లేస్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు సక్సీడ్ అవ్వాలి అని అంటే ఎలాంటి ఫాలో చేయాలి, స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలి? అది ఆల్రెడీ చెప్పినట్టు ఈ స్కిల్స్ అన్నీ ఉన్న తర్వాత అంటే మా కాలేజ్లో ఫినిషింగ్ స్కూల్ అని ఇస్తాం. అంటే ప్లేస్ అయిపోతారు ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఆల్మోస్ట్ ప్లేస్ అయిపోతారు. సెకండ్ సెమ్ అంతా మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్, అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ కంపెనీలో ఏదైతే వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయ్యి అందులో జాయిన్ అవ్వాలని చూస్ చేసుకుంటారో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని ఆ పర్టికులర్ టెక్నాలజీ మీద అండ్ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళని ఆ పర్టికులర్ టూల్ మీద వాళ్ళని అవేర్నెస్ తెచ్చుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయించడానికి స్కోప్ ఇచ్చి వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ సపోర్ట్ చాలా ఇస్తాం. అల్యూమిని నుంచి కూడా వాళ్ళకి ఇంట్రాక్షన్ చేయించి ఆ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా వాళ్ళు అంటే ఆ ఇండస్ట్రీ నుంచి మా అకాడమీ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్మూత్గా అయిపోతుంది. ముందుగానే ప్లాన్ అవుతారు అందరూ. మోస్ట్ ఆఫ్ ద 4-2లో ఇంటర్న్షిప్స్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ కంపెనీసే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి, కనెక్ట్ అవుతున్నారు కూడా. లాస్ట్ ఇయర్ అయితే ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా 95% ఆఫ్ ద పీపుల్ ఇంటర్న్షిప్లోకి కూడా వెళ్ళిపోయారు. సో ఆ కనెక్టివిటీ ఉన్న దానివల్ల ఈజీగా ఈ స్కిల్తోని వాళ్ళ టెక్నాలజీ డెవలప్ చేస్తారు, మంచి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నారు. ఈజీగా కూడా ప్రమోషన్స్ వస్తున్నాయి, ఈజీగా కూడా హైక్స్ వస్తున్నాయి.
దానివల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. అలాగే మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? సో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించి, స్పెషల్లీ వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి ఏంటి రీజన్? నా పరంగా ప్రొఫెషన్లో ఉమెన్స్ జెంట్స్ అనేది ఏం డిఫరెన్స్ లేదని నేను పర్టికులర్గా అనుకుంటానండి. అంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ కాలేజీ అయిన దానివల్ల బెస్ట్ అనేది కూడా నేను చెప్పను. బికాజ్ వీఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అందువల్ల అవుతోంది అని మాత్రమే యాజ్ ఏ ప్రిన్సిపల్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇది జెండర్ డిఫరెన్స్ అనే దానివల్ల పర్టికులర్గా అనేది మాత్రం ఏముండదు. ఎందుకంటే ప్రొఫెషన్లో జెండర్ డిఫరెన్స్ అనేది దెర్ ఈజ్ నో మీనింగ్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉమెన్స్ ఏ ఫీల్డ్లో అయినా ఉన్నాం. అందులో కాకుండా టఫ్ ఫీల్డ్స్లో కూడా ఎంటర్ అయిపోయినామా. అట్లాంటిది ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇట్స్ అ వెరీ ఈజీ పాత్ ఫర్ ద ఉమెన్. దానికి స్పెసిఫిక్గా ఉమెన్స్ కాలేజెస్ కో ఎడ్యుకేషన్ అట్లాంటివి ఏం లేదు. కాకపోతే హై స్టాండర్డ్స్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండి, మంచి స్కోప్ ఉండి, మంచి అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఉండి, మంచిగా అంటే వాళ్ళకి పేరెంట్స్కి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. మా అమ్మాయిని ఇక్కడ జాయిన్ చేస్తే, మా అబ్బాయిని ఇక్కడ అంటే మాది ఉమెన్స్ కాబట్టి నేను అమ్మాయి అనాల్సి వస్తుంది. పలానా చోట్ల స్టూడెంట్ని జాయిన్ చేస్తున్నామంటే 100% వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి. 100% మా అమ్మాయి స్కిల్తో బయటకు వచ్చి అండ్ ప్లేస్ అయిపోయి మంచిగా ఫ్యూచర్లో కూడా సెటిల్ అయ్యి లైఫ్ స్కిల్స్ కూడా లర్న్ చేస్తుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ఏజ్ అనేది వెరీ టిపికల్ ఏజ్. 17 నుంచి 19 వరకు వాళ్ళకి మెచ్యూరిటీ వస్తున్న ఏజ్, సొసైటీని దే ఆర్ అండర్స్టాండ్ చేసుకునే ఏజ్. ఆ టైంలో మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఉన్న దానివల్ల మంచిగా వాళ్ళు మైండ్ కూడా క్యారెక్టర్ బిల్డ్ అయిపోతుంది. లేదు అంటే బ్యాడ్ ఎన్విరాన్మెంట్లో ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట ఎంత స్పాయిల్ అయిపోతున్నారు చిల్డ్రన్ అంటే ఆ పర్టికులర్ ఏజ్లో మానిటరింగ్, వాళ్ళ మీద ఫోకస్, ఒక టీచర్స్ కానీ అట్లా ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఇస్తే మళ్ళీ థర్డ్ ఇయర్ నుంచి వాళ్ళకి అసలు థింకింగే వేరేగా ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరే మనం ఎక్కువ అబ్జర్వేషన్లో ఉండి వాళ్ళతో మానిటర్ చేసుకుంటూ స్కిల్ మీద ఫోకస్ చేయించుకుంటూ వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైఫ్ చెప్పుకుంటూ. అండ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్. మా చైర్మన్ సార్ చెప్తూనే ఉంటారు ఎప్పుడు, ఒకటే ఒక లైఫ్, ఆ లైఫ్ అనేది ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉండాలనేసి. దాన్ని ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వాలన్నట్టుగా మేము ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. అంతేగాని ఉమెన్స్ కాలేజ్ పర్టికులర్ అట్లాంటివి ఏమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవలత గారు. మల్లారెడ్డి ఉమెన్స్ అటానమస్ ఎందుకు బెస్ట్, అలాగే ఏం హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. రైట్, చూసారు కదా, ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.